హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ కరిష్మా థింగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. అయితే ఈ వీడియోలో మీకు యూనిక్ అండ్ సింపుల్ గా గిఫ్ట్ ప్యాకింగ్ ఎలా చేయాలో చూపిస్తా. సో ఈ గిఫ్ట్లు అయితే మా అన్నయ్య వాళ్ళ కొలీగ్స్ కోసం అన్నమాట. అయితే వాళ్ళు ఏం చెప్పారంటే బ్యాగ్ ని అలా డైరెక్ట్ గా ప్యాక్ చేయకుండా ఏదైనా కార్డ్బోర్డ్ బాక్స్ లో పెట్టేసి ప్యాక్ చేయరా, చూడడానికి బాగుండిద్ది కొంచెం లుకింగ్ అని చెప్పారనమాట. నా దగ్గర అంత పెద్ద బ్యాగ్ పట్టే బాక్సులు ఏం లేవు, ఒక్కటే ఉంది. కానీ బ్యాగులు మాత్రం 2 ఉన్నాయి అన్నమాట ప్యాక్ చేయడానికి. అందుకని చెప్పేసి నా దగ్గర కార్డ్బోర్డ్ షీట్స్ నార్మల్ వేరేవి ఓపెన్ చేసినవి ఉంటే దాంతో ఇలా బాక్స్ అయితే ప్లాస్టర్ వేసేసి రెడీ చేశా అన్నమాట. ఈ ఉన్న షీట్ లోనే నేను చాలా వరకు వేరే క్రాఫ్ట్ కి యూజ్ చేశా అన్నమాట. అందుకే ఉన్న దాంతో అడ్జస్ట్ అయితే చేసేసా. ఆ బాక్స్ లోపల బ్యాగ్ కరెక్ట్ గా సెట్ అయిందా లేదా అని చూసుకొని వేరే కార్డ్బోర్డ్ షీట్ తీసుకొని అయితే కరెక్ట్ గా ఓపెన్ కి ఎంత ఉందో దాని కొలత చూసుకొని అయితే కట్ చేసుకున్నా. సైడ్ కి మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకున్నా అన్నమాట. ఎందుకంటే కొంచెం తక్కువైనా మళ్ళీ ఎగుడు దిగుడు వచ్చేసి బాగోదన్నమాట లుకింగ్. అందుకని చెప్పేసి తర్వాత నిలువుగా తర్వాత అడ్డంగా ప్లాస్టర్ వేసేసి నీట్ గా అయితే సెక్యూర్ చేసేసుకున్నా అన్నమాట. సో మన బాక్స్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు. చూసారా, మన దగ్గర వేరే కార్డ్బోర్డ్ బాక్స్ లేకపోయినా ఉన్న దాంతోనే అడ్జస్ట్ చేసి అయితే నీట్ గా చేసేసుకున్నా. ఎటు తిప్పినా ప్లాస్టర్స్ కూడా ఊడిపోవట్లేదు, చాలా గట్టిగా బాక్స్ అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇందాక నా దగ్గర ఇంకొక బాక్స్ ఉందని చెప్పా కదా, నా వీడియోస్ మీరు కరెక్ట్ గా ఫాలో అయితే గనుక మీరు ఈ బాక్స్ గుర్తుపట్టే ఉంటారు. ఆయన కోసం రిమోట్ కంట్రోల్ కార్ ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చిన బాక్స్ అన్నమాట ఇది. నాకు ఇది ఇలా ఉపయోగపడింది. ఇది మొత్తం ఆల్రెడీ మంచిగా ప్యాక్ చేసే ఉంది కాబట్టి మనకు పెద్ద పనేం లేదనమాట. లోపల బ్యాగ్ పెట్టేసి ఒక సైడ్ నిలువుగా ఇంకా అడ్డంగా ప్లాస్టర్ వేసేసా, అయిపోయింది. అంతే సింపుల్ గా బాక్స్ అయితే రెడీ అయిపోయింది అనమాట. మొత్తం ఫుల్ కవర్ చేసే బాక్స్ లేని పక్షంలో నేను ఫస్ట్ చూపించినట్టుగా అట్ట ముక్కలతో అలా బాక్స్ కూడా మనం రెడీ చేసేసుకోవచ్చు. సో మీ ఇష్టం. మీ దగ్గర ఇలాంటి బాక్స్ ఉంటే దీంతో ప్యాక్ చేయండి, లేకపోతే కూడా మనం బాక్స్ క్రియేట్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఈ పేపర్స్ అయితే ఇచ్చారనమాట అన్నయ్య వాళ్ళు దీంతో ప్యాక్ చేయమని చెప్పి. అయితే ఈ బాక్స్ కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను 2 షీట్లు కలిపి అతికించేస్తున్నా అనమాట. ఒక 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకొని లైట్ గా నిలువు మొత్తం లోపల సైడ్ ప్లాస్టర్ వేసి అయితే అతికించేసుకున్నా అనమాట. మీకు క్లారిటీగా చూస్తే అర్థం అవుతుంది నేను వేసిన ప్లాస్టర్ అది మొత్తం. తర్వాత బాక్స్ ని ప్యాక్ చేయడానికి ఫస్ట్ మిడిల్ లో అయితే కరెక్ట్ గా చూసుకొని ఒక ప్లాస్టర్ వేసా అనమాట. దానికి ఇటు సైడ్ చివర అటు సైడ్ చివర కూడా సేమ్ అదే లెంత్, మధ్యలో ఎంత లెంత్ పెట్టుకున్నామో ఆ చివర కూడా అంతే లెంత్ పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట, లేకపోతే కరెక్ట్ గా రాదు. తర్వాత కొంచెం కొంచెం ఇలా సదురుకుంటూ లోపలికి పెట్టి మడుచుకోవడమే అన్నమాట. అయితే ఇది కొంచెం మందంగా ఉంది పేపర్, చాలా అంటే చాలా మందంగా ఉంది. అందుకే కొంచెం టైం పట్టింది వెంటనే ఇట్లా ఫోల్డ్ అవ్వడానికి. ఆ ఫోల్డింగ్ నీట్ గా చూసుకొని ఎటు సైడ్ అయితే మంచిగా వస్తుంది, ఎక్స్ట్రా ఏం కనిపించకుండా అని చెప్పేసి చూసుకొని నీట్ గా లోపలికి మడుచుకొని అయితే ప్లాస్టర్ వేసేసుకోవడమే. తర్వాత ఇటు పైన సైడ్ అంటే నేను చెప్పడం ఒకటి మర్చిపోయినా, ఇది మనం బాక్స్ మిడిల్ లో పెట్టుకున్నప్పుడు మనం ఫోల్డ్ చేసే సైడ్ కొంచెం తక్కువ పేపర్ ఉండాలి. ఇంకా ఇట్లా నేను చూపిస్తున్నా చూసారా, ఇలా నిలువుగా మడుస్తున్నా ఇప్పుడు, అటు సైడ్ మాత్రం కొంచెం పేపర్ ఎక్కువ ఉండాలన్నమాట. ఎందుకంటే మనకి హ్యాండ్ బ్యాగ్ కి చుట్టూ కొంచెం వైర్ లాగా రింగ్ లాగా తిరగాలి కాబట్టి సో కొంచెం ఎక్కువ ఉండాలన్నమాట. తర్వాత నీట్ గా నేను చూపించినట్టయితే ఇలా రోల్ చేసుకొని కొంచెం గట్టిగా మడవండి. ఎందుకంటే చెప్పా కదా పేపర్ మందగా ఉందని చెప్పేసి, డైరెక్ట్ గా అలానే మడిచేస్తే పేపర్ చినిగిపోయే అవకాశం ఉందన్నమాట. అందుకని కొంచెం పేపర్ మెత్తబడ్డానికి నేనైతే ఫస్ట్ అలా ఫోల్డ్ చేసుకున్నా. తర్వాత కొంచెం కొంచెంగా ఫోల్డ్ చేసుకొని మనం జిగ్జాగ్ ప్యాటర్న్ లో ఫోల్డ్ చేసుకుంటాం కదా, అలా మొత్తం కింద వరకు బాక్స్ దగ్గరకు వచ్చే వరకు అలా ఫోల్డ్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మిడిల్ లో ఒక ఫింగర్ అలా గట్టిగా పెట్టి పట్టుకొని ఇటు సైడ్ చివర అటు సైడ్ చివర కొంచెం ఇలా లేపుతా ఉంటే ఆ కుచ్చులు ఇలా పైకి లేస్తాయి అన్నమాట. మిడిల్ లో పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్ లాగి ఇట్లా కొంచెం కొంచెం పేపర్ మడుచుకుంటూ ఇట్లా లాగాలన్నమాట. అప్పుడు మనకి రౌండ్ షేప్ లో కనిపిస్తుంది పైన. తర్వాత అటు సైడ్ కార్నర్ ది ఇటు సైడ్ కార్నర్ ది మిడిల్ కి తెచ్చేసుకొని స్టాప్లర్ తో అయితే పిన్ చేసాం. మీరు కావాలంటే ప్లాస్టర్ కూడా అతికించుకోవచ్చు అనమాట, 2 మిడిల్ కి పెట్టేసుకొని. తర్వాత మధ్యలో కుచ్చులాగా కొంచెం పైకి లేచి కనిపించడానికి గట్టిగా ప్రెస్ చేస్తున్నా అనమాట, అటు సైడ్ ఇటు సైడ్. సో నీట్ గా లుక్ కనిపిస్తుంది అనమాట చూడడానికి. తర్వాత అన్నయ్య వాళ్ళు అయితే పేపర్స్ తో పాటు ఈ రిబ్బన్స్ కూడా తీసుకొచ్చారు. ఈ రిబ్బన్స్ మీకు ఐడియానే ఉండిద్ది, మిడిల్ లో చిన్న చిన్న తోకల్లా ఉంటే దాన్ని పట్టుకొని లాగితే
పువ్వులా వస్తుంది అనమాట. సో దాన్ని అయితే ఎగ్జాక్ట్ మిడిల్ పాయింట్ లో అతికించా అనమాట బాక్స్ కి, ఎందుకంటే ఎటు సైడ్ నుంచి చూసినా ఒకేలా కనిపించాలని చెప్పేసి. సో అంతే, మన హ్యాండ్ బ్యాగ్ బాక్స్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత మంచిగా ఉందో. ఇప్పుడు ఇంకొక బాక్స్ అన్నమాట. అయితే ఈ బాక్స్ ని మాత్రం ఈ హ్యాండ్ బ్యాగ్ లా కాకుండా ఇంకొంచెం డిఫరెంట్ గా చేద్దామని చెప్పేసి అయితే అతికించేస్తున్నా. బాక్స్ మీద ఈ బాక్స్ ఇంకొంచెం చిన్నగా ఉంది కాబట్టి నాకు 2 పేపర్ ఫుల్ గా పట్టలేదు అనమాట. ఒక 1.5 పేపర్ పట్టింది. దీన్నైతే మనం నార్మల్ గా బాక్స్ ఎలా మడుస్తామో సో అలా మడిచేసుకోవడమే. అయితే మనం ఎప్పుడు ప్యాకింగ్ చేసినా ఫస్ట్ ఫినిషింగ్ లుక్ బాగుందా లేదా అనే చూసుకోవాలి. సైడ్ నుంచి ఫోల్డ్ చేస్తే నీట్ గా కనిపిస్తుంది అనేది చూసుకొని 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే ఫోల్డ్ చేసుకోండి, అప్పుడే నీట్ లుకింగ్ ఉంటది. సో సేమ్ 2 సైడ్స్ ఈక్వల్ గా అలానే మడిచేసా అన్నమాట. సో ఇట్లా ప్లేన్ గా ఉంది కాబట్టి అంత మంచిగా అనిపించట్లేదు. దీనికి కాంట్రాస్ట్ పేపర్, అంటే దీనికి ఆపోజిట్ కలర్ ఇందాక మనం ప్యాక్ చేసాం కదా, అందులో కొంచెం పేపర్ తీసుకొని బాక్స్ చుట్టూ కొలుచుకొని ఎంతైతే పడుతుందో అంత లెంత్ పేపర్ తీసుకున్నా, బ్రెడ్త్ కొంచెం తక్కువ తీసుకున్నా. తర్వాత ఆ పేపర్ ని అటు సైడ్ కొంచెం ఇటు సైడ్ కొంచెం జస్ట్ 1 ఇంచ్ లోపలికి మడుచుకొని చివర సైడ్లు ట్రయాంగిల్ లాగా మడుచుకున్నా అన్నమాట ఫినిషింగ్ లుక్ కోసం. తర్వాత ఈ పేపర్ మీద బాక్స్ మిడిల్ చూసుకొని కరెక్ట్ గా ప్లేస్ చేసుకొని అటు సైడ్ పేపర్ ఇటు సైడ్ పేపర్ గట్టిగా లాగైతే మంచిగా ప్లాస్టర్ అతికించేసేసుకోవాలి. ఇప్పటి వరకు అయితే కొంచెం నార్మల్ గా ప్యాకింగ్ అయిపోయింది. దీని మీద ఇంకొంచెం క్రియేటివ్ గా కనిపించడం కోసం మళ్ళీ సేమ్ కాంట్రాస్ట్ పేపర్ తీసుకున్నా అన్నమాట. ఈ పేపర్ మాత్రం లెంత్ ఎక్కువ ఉండేలా తీసుకున్నా, లెంత్ ఎంత ఉంటే అంత కుచ్చులు పడతాయి అన్నమాట. సో దాన్ని కూడా సేమ్ జిగ్జాగ్ మోడల్ లో మనం మడుచుకుంటాం కదా, అలా మడిచేసుకోవాలన్నమాట. మడుచుకున్న తర్వాత ఈ పేపర్ కి మిడిల్ పాయింట్ చూసుకొని మిడిల్ కి ఇంకొంచెం కిందకి ఏదన్నా దారంతో కానీ ఏదన్నా రిబ్బన్ తో కానీ చుట్టేసుకోవాలి. నా దగ్గర రిబ్బన్ ఉంది కాబట్టి రిబ్బన్ తో చుట్టేసుకున్నా. తర్వాత దీన్ని ఇట్లా రిబ్బన్ చుట్టిన దగ్గరికి మడిస్తే ఇట్లా వస్తుంది అనమాట. ఒక సైడ్ పెద్దగా ఉండాలి, ఇంకో సైడ్ చిన్నగా ఉండాలి. పెద్దగా ఉన్న సైడ్ మాత్రం బాక్స్ పైకి వచ్చేలాగా, ఇంకా ఈ చిన్న సైడ్ మాత్రం సైడ్ కి వచ్చేలాగా చూసుకొని నేనైతే గ్లూ గన్ తో అతికిస్తున్నా అన్నమాట దీన్ని. ఎందుకంటే నార్మల్ పేపర్ తో అతకట్లేదు, బికాజ్ అది షైనింగ్ షీట్ ఉంది కదా దాని మీద, అందుకనమాట నార్మల్ గ్లూ అతకట్లేదు. సో అటు ఇటు అతికించుకున్న తర్వాత మిడిల్ లో కూడా సేమ్ గ్లూ వేసేసుకొని అతికించాలన్నమాట. తర్వాత మీరే చూడండి లుక్ ఎంత మంచిగా ఉండిద్దో, కుచ్చులాగా వచ్చింది అనమాట. మనం లెంత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి కుచ్చు కుచ్చుగా చాలా క్యూట్ గా వచ్చింది, చూసారా. సో దీని మిడిల్ లో మీ దగ్గర ఏమన్నా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటే ఫ్లవర్స్ అతికించుకోవచ్చు. మా అన్నయ్య వాళ్ళు ఆల్రెడీ రిబ్బన్ తీసుకొని వచ్చారు కాబట్టి నేను ఆ రిబ్బన్ నే సేమ్ మళ్ళీ మిడిల్ లో అతికించా అన్నమాట కరెక్ట్ గా చూసుకొని. తర్వాత దానికి అటు సైడ్ ఇటు సైడ్ ఉన్న తోకలు కూడా కట్ చేసా అన్నమాట. తోకలు లాగా ఉంటే నాకు ఎందుకో మంచిగా అనిపించలేదు, అందుకని చెప్పేసి అటు ఇటు మొత్తం కట్ చేసేసా. సరే ఇప్పుడు ఎంత నీట్ గా కనిపిస్తుందో. సో మన యూనిక్ గిఫ్ట్ ప్యాకింగ్ అయితే అయిపోయింది, చాలా మంచిగా వచ్చింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి బుక్ ప్యాకింగ్ అన్నమాట. అయితే ఈ బుక్ ఇంకా చిన్నదే కాబట్టి నాకు ఒక సింగిల్ పేపరే సరిపోయింది. బుక్ ప్యాకింగ్ కి మాత్రం మనం పేపర్ ఎలా ప్లేస్ చేసుకోవాలంటే బుక్ టాప్ డౌన్ సైడ్ ఏమో ఎక్కువ పేపర్ ఉండాలి, ఇటు సైడ్ కేమో తక్కువ ఉండాలన్నమాట. దాన్ని బట్టి మనం మడుచుకుంటే ఇట్లా నీట్ గా స్టెప్స్ లాగా వస్తుంది. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే ఎక్కువ అర్థం అవుతుంది అనమాట. ఇది తెలిసి ఇది ప్యాటర్న్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు మడిచేది కూడా మాక్సిమం కొంచెం అర్థం కాకపోవచ్చు, మీరు క్లారిటీగా చూస్తే అర్థం అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి, నేను వేరే ప్లేన్ పేపర్ తో మీకు చేసి చూపిస్తా అన్నమాట. దాన్ని బట్టి మీరు ఈజీగా ప్యాకింగ్ చేసుకోవచ్చు. మీకు ఏది అర్థం కాకపోయినా నాకు కామెంట్ చేయండి, నేను మళ్ళీ చేయడానికి ట్రై చేస్తా. సో ఇప్పుడు నేను చేసిన బుక్ ప్యాకింగ్ ఏంటంటే చాలా లుక్ ఎలిగెంట్ అండ్ అఫీషియల్ గా కనిపిస్తుంది అనమాట. చాలా మంచిగా ఉంటుంది డైరెక్ట్ గా చూస్తే. యాక్చువల్లీ ఆ ఫోల్డింగ్స్ లో ఏదైనా వేరే పేపర్స్ పెడదాం అనుకున్నా, బట్ ఇది ప్యాటర్న్స్ ఉంది కాబట్టి సరిగ్గా బాలేదన్నమాట, కలర్ కలర్ గా అనిపించింది. అందుకే మిడిల్ లో దీనికి కూడా రిబ్బనే ప్లేస్ చేసేసా. అయితే చిన్న చిన్న చిట్టీల మీద పేర్లు రాసి ఇంకా హ్యాపీ క్రిస్మస్ అని రాసా అన్నమాట. ఎవరికి ఏ గిఫ్ట్ ఇవ్వాలో ఆ నేమ్స్ పట్టి అతికించేసా అన్నమాట. సో మీరు కూడా ఇలానే మీ ఇంట్లో వాళ్ళకి కానీ మీ ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ ఎవరికన్నా గిఫ్ట్ చేయాలంటే పక్కా ఇలా ప్యాకింగ్ చేయండి, వాళ్ళు చాలా బాగా నచ్చుతుంది. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి మాత్రం తప్పకుండా షేర్ చేయండి.